శ్రీనివాస్ కిచెన్ వాళ్ళు ఈరోజు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను ఎలా చేయాలని. కలిపెట్టి ఆయిల్ వేసాను. ఫస్ట్ ఆయిల్ వేసాక ఒక ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేయాలి ఫస్ట్. అది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. ఆ తర్వాత ఉల్లిపాయ ఒకటి పొడిగా కట్ చేసింది ఒకటి వేసాను. ఒక టమాటా కూడా వేయాలి. చికెన్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను నేను. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రై. చికెన్ వేస్తాను ఇప్పుడు. చికెన్ వేసాక ఒక టమాటా కూడా వేస్తాను నేను ఇందులో. అప్పుడు బాగుంటుంది టేస్ట్. పసుపు వేసాను 1 స్పూను. సరిపోయినందుకు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక కలపాలి. చికెన్ కొంచెం కలిపేసి మూత పెట్టాలి. కొంచెం ఉడికింది. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసాక మళ్ళీ కలపాలి. కలిపేసాక బాగా మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాలి. ఒక టమాటా కట్ చేసేసాను పొడిగా. 1 స్పూన్ కారం, వేసి గరం మసాలా కొంచెం వేయాలి. చికెన్ గరం మసాలా, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలపాలి. చికెన్ కలిపేసి మళ్ళీ సిమ్లోనే పెట్టాలి. అది ఉడికేదాకా నీళ్ళని ఇంకిపోయి అప్పుడు ఫ్రై లాగా వస్తుంది. దగ్గరికి అయిపోయింది. ఇంకా కొంచెం అవ్వాలి. చికెన్ రెడీ అయిపోయింది ఫ్రై. కొత్తిమీర పైన కొద్దిగా వేసాను. ట్రై చేయండి. అందులో ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.